హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో దిస్ వ్లాగ్ ఈజ్ ఆల్ అబౌట్ పొంగల్ ఫెస్టివల్. నేను ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను అన్నది చూపిస్తున్నాను. ఈసారి పొంగల్‌కి మేము హోమ్ టౌన్‌కి వెళ్ళలేదు. సో మా ఇంట్లోనే ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను అన్నది చూపిస్తున్నాను. సింపుల్ అండ్ క్యూట్‌గా సెలబ్రేట్ చేసుకున్నాము. అండ్ ఇది భోగి రోజు మార్నింగ్ అనమాట. లేవగానే ఐ క్లీన్ మై బాల్కనీ. మాకు బయట కొంచెం కన్స్ట్రక్షన్ వర్క్ అవ్వడం వల్ల డస్ట్ అది బాగా అక్యుములేట్ అవుతుంది. అందుకని ఫస్ట్ ఇది క్లీన్ చేసేసాను. అండ్ ఆ తర్వాత ఫ్రెషన్ అప్ అయిపోయాను. ఫ్రెషన్ అప్ అయిపోయాక గుమ్మానికి బొట్లు అవన్నీ కూడా పెట్టాను. అండ్ ఆల్సో ముగ్గు అదంతా కూడా వేసి ఇలా కొంచెం డెకరేట్ చేశాననమాట. అండ్ ఇది డెకరేట్ చేశాక బయటకు వెళ్ళాను ఫ్లవర్స్ తీసుకొని రావడానికి అని చెప్పి. సో బయటకు వెళ్ళినప్పుడు మా కాలనీలో ఇట్లా ముగ్గులు కలర్ఫుల్గా అన్నీ వేశారనమాట. చాలా బాగుంది. ఇవి చూడగానే కొంచెం విలేజ్ వైబ్స్, హోమ్ టౌన్ వైబ్స్ వచ్చాయి. సో అందుకనే మీకు చూపిస్తున్నాను. అండ్ ఫెస్టివల్ రోజు పసుపు అండ్ పారాని ఈ ఫెస్టివల్కి స్పెసిఫిక్గా మ్యాండేటరీ కదా. మా ఇంట్లో అయితే బాగా అలవాటు ఇది. హోమ్ టౌన్లో ఉంటే న్యాచురల్ పారాని ఉండేది, బట్ ఇక్కడ అంత ఆప్షన్ లేదు కాబట్టి నార్మల్ బాటిల్ కొనుక్కొని పెట్టుకున్నాను. అండ్ అందులో నాకు పారాని అంటే చాలా ఇష్టం. అండ్ నెక్స్ట్ ప్రసాదంకి పరమాన్నం చేశాను. అండ్ ఇది భోగి రోజు టిఫిన్కి పూరి అండ్ చికెన్ కర్రీ చేశాను. అండ్ ఇది సంక్రాంతి రోజు అనమాట. లంచ్ కోసం అని చెప్పి పులిహోర ప్రిపేర్ చేశాను. అండ్ నేను చేసింది వచ్చేసి చింతపండు పులిహోర. కొంతమంది లెమన్ పులిహోర కూడా చేసుకుంటారు. మీకు లెమన్ పులిహోర ఇష్టమా లేదా చింతపండు పులిహోర ఇష్టమా అన్నది కమెంట్ చేయండి. ఈ పులిహోరతో పాటు ఒబ్బట్టు కాంబినేషన్ ఉంటే సూపర్గా ఉంటుంది కదా. ఈసారి చాలా మిస్ అయ్యాను. మా మదర్ ఉండి ఉంటే అవి చేసేవారనమాట. బట్ ఈసారి నేను ఒక్కదాన్నే కాబట్టి పులిహోరతో కానిచ్చేసాను. బట్ టేస్ట్ అయితే బాగా వచ్చింది. అండ్ దిస్ ఈస్ హౌ ఇట్ టర్న్డ్ అవుట్. అండ్ ఆ తర్వాత ఈవినింగ్ కొంచెం అలా రెడీ అయ్యి కొంచెం పిక్చర్స్ అవి క్లిక్ చేసుకుందాం అని చెప్పి ఇట్లా శారీ అది కట్టుకొని కొంచెం సేపు పిక్చర్స్ అదంతా క్లిక్ చేసుకున్నాను. జస్ట్ ఆ ఫెస్టివల్ వైబ్ మెయింటైన్ చేయడానికి అని చెప్పేసి. సో ఇది అయిపోయేసరికి ఈవినింగ్ అయింది. దెన్ ఐ హ్యాడ్ సమ్ చాయ్. అది తాగేశాక అండ్ దెన్ వి వెంట్ టు టెంపుల్ అనమాట. టెంపుల్లో దర్శనం అది చాలా బాగా అయింది. అండ్ సో దిస్ ఈస్ హౌ ఐ సెలబ్రేటెడ్ మై ఫెస్టివల్ దిస్ ఇయర్. సింపుల్ అండ్ క్యూట్గా చేసుకున్నాము, పెద్దగా ఏం లేదు. అండ్ ఇంటిని అయితే చాలా చాలా మిస్ అయ్యాను. బట్ వేరే ఆప్షన్ లేకుండా వెళ్ళడానికి అవ్వలేదు కాబట్టి ఈసారికి ఇలా అయిపోయింది. చూద్దాం నెక్స్ట్ ఫెస్టివల్స్ కొంచెం మంచిగా సెలబ్రేట్ చేసుకోవడానికి. అండ్ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అన్నది కమెంట్ చేయండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్. సో ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బాయ్.